ఈ రోజు 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు శ్రీమతి నవనీతమ్మకి ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ప్రత్యేక వీఐపీ బ్రేక్ దర్శనం విజయవంతంగా కల్పించామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర వేద పండితులతో వేద ఆశీర్వచనం చేయించి పట్టు వస్త్రం కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం నవనీతమ్మకి నమస్కరించి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా నవనీతమ్మ మనువడు దిక్పతి మాట్లాడుతూ, మా అమ్మమ్మ కోరికను నెరవేర్చి మా కుటుంబ సభ్యులందరికీ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించిన టీటీడీకి, టీటీడీ చైర్మన్ కి హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు. నవనీతమ్మను గుర్తించడంలో తమ వంతు సహకారం అందించిన సోషల్ మీడియా మిత్రులందరికీ, అలాగే వెంటనే స్పందించి ఆమెను గుర్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అన్నారు. ఒక భక్తురాలి జీవితకాల కోరిక నెరవేరిన ఈ సందర్భం మా అందరికీ ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలిగించిందని బిఆర్ నాయుడు తెలిపారు. కెమెరాలో మన వెన్నాలో అమ్మా ఇంక బాగా నమస్కారం అన్న. నమస్కారం నమస్కారం పిల్లలు బాగా నమస్కారం. నమస్కారం పెన్ను ఇంకా రాండి, ఎన్నికరండి లారీ వస్తాను. నమస్కారం పెన్ను రాండి. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. రమ్మని ఫ్యామిలీ రమ్మని చెప్పిన నానా వద్దా అవేం వద్దురా పట్టుకున్నా పాపమా నిల్చోడు అట్లా అందరూ నిల్చో. బ్యాటరీ వెళ్ళి
ప్రసన్న సార్ ప్రసన్న కూర్చొని పెట్టాను చాలా బ్యాటరీ వెహికల్ వీడియో వైరల్ చేస్తే చైర్మన్ సార్కి వెళ్ళిన దానికి చైర్మన్ సార్ మాకు విఐపి దర్శనం కల్పించి మాకు మా అమ్మమ్మని అందరినీ దర్శనం మాకు ఇచ్చారు. చైర్మన్ సార్కి కృపంగా దైవ కృపంగా మాకు విఐపి దర్శనం అయిందన్న చాలా సంతోషంగా ఉంది. మర్చిపోయిన రోజుగా గుర్తుపెట్టుకుంటాము. అందరికీ ధన్యవాదాలు. దేవస్థానం అందరికీ